ఆ ప్రణాళికకు ప్రజల ఆమోదయోగ్యత అనేది ఉన్నదా లేదా, అది ఆచరణ సాధ్యమా కాదన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రజల ఆమోదయోగ్యత లేనప్పుడు ఆచరణ సాధ్యంగా ప్రణాళికను రూపకల్పన చేస్తున్నప్పుడు ఏ ఉద్యమం కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఉద్యమం యొక్క తీవ్రతను ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి, డ్యూరేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో కూడా ఉద్యమకారులకు స్పష్టత ఉన్నట్టు నాకు ఎక్కడ కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే ఒకసారి మిలియన్ మార్చ్ అంటారు, రెండో రోజు నల్ల బ్యాడ్జీలు ధరిస్తామంటారు. ఉద్యమ తీవ్రత పైకి పోయింది, నల్ల బ్యాడ్జీల ధరించుడితోటి కిందికి వస్తుంది తప్ప మళ్ళీ పైకి వెళ్ళదు. అంటే ఏ ఉద్యమంలో అయినా సరే మనం తీవ్రతను పెంచేందుకుంటే ప్రయత్నం చేస్తుంటాం, నిచ్చినెక్కినట్టుగా ఎక్కువ పోవాలి ఉద్యమం అనేది. కానీ ఒకరోజు పెద్ద బంధకాలు ఇస్తాం, తెల్లారే మళ్ళీ కొన్ని నిరసన కార్యక్రమం అని చెప్పి నల్ల బ్యాడ్జీలు ధరించడం, మౌన ప్రదర్శన చేయడం, ఇలాంటి కార్యక్రమాలు అనేవి. అంటే పైకి ఎంత ఎత్తుకు తీసుకుపోతాం ఉద్యమాన్ని, అదే రీతిలో మళ్ళా కింది తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వేద్ కుమార్ గారు అనుకోకుండా ఈ చర్చ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ దీని మీద అవసరమైతే ఒక 2-3 సాటర్డేస్ను కేటాయించి చర్చ దీని మీద సంపూర్ణంగా పెడితేనే దానికి ఏమని ప్లాన్ చేస్తారో దానికి దాన్ని చేసి దాని మీద ఒక స్పష్టమైన అవగాహన గురించి కనీసం మనకైనా అవగాహన అనేది ఉండాలి. ఎవడో వాడు శత్రువు అంటే వాడి శత్రువు అంటున్నావు, వీడి శత్రువు అంటే వీడి శత్రువు అంటున్నాం, వాడి ఆర్థిక మూలాలు కబలించాలంటే కబలిద్దాం అంటున్నాం. వాని ఆర్థిక మూలాలు కదులుతలేవు, కదులుతుందల్లా మన ఆర్థిక మూలాలే. సహా నిరాకరణ ఉద్యమం జరిగితే 42 కాల పాటు జరిగితే ఎలక్ట్రిసిటీ ఆ దెబ్బకు అప్పుడే వరి పంటలు చేతులకు వచ్చేటువంటి, కరెంటు లేక పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే నష్టము దాదాపుగా అనధికార అంచనా ప్రకారమే వరి పంట నష్టము తెలంగాణ ప్రాంతంలోనే ఆ ఉద్యమ కాలంలో 35,000 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ కూడా ఉంది. అంటే ఉద్యమ ఫలంగా నష్టం ఎవరికి జరిగింది? శత్రువు జరగాలి కానీ మనకు నష్టం చేసుకున్నాడు. అంటే ఈ విధంగా చూస్తే ఏంటంటే మొత్తంగా ఉద్యమం లోపల ఏ ప్రాసెస్లో కూడా ఉద్యమంలో పాల్గొంటున్న తెలంగాణ ప్రాంతం వాళ్ళే నష్టానికి గురవుతుంది తప్ప శత్రువులు మాత్రం నష్టానికి గురి అవ్వలేరు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక సుదీర్ఘమైన చర్చా కార్యక్రమానికి మీరు రూపకల్పన చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి టీఆర్సీ వేదిక వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.